యేసు సమరయ మరియు గలిలయ మధ్య గుండా యెరూషలేముకు వెళ్తున్నాడు. అప్పుడే 10 మంది కుష్ఠరోగులు ఆయనను దూరం నుండి చూశారు. వారు సమీపానికి రాలేకపోయారు. ఎందుకంటే కుష్ఠరోగులు సమాజం నుండి వేరుపరచబడ్డవారు. కాని వారు గట్టిగా కేకలు పెట్టారు, ప్రభూ, యేసు, మమ్మల్ని కరుణించండి. అక్కడ వారు స్వస్థపరచమని కోరలేదు, కరుణించమని కోరారు. అది ఆయనకు వారి విశ్వాసాన్ని తెలియచేస్తుంది. యేసు వారితో యాజకుల దగ్గరకు వెళ్ళి మీరు కనబడండి అని చెప్పారు. ఆ క్షణంలో వారిలో మార్పేమీ రాలేదు. ఇంకా వారి శరీరాలు పాడైపోయి ఉన్నాయి. కాని వారు యేసు మాటకు లోబడి నడవడం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో వారు స్వస్థమయ్యారు. వారిలో ఒకడు తిరిగి వచ్చి గట్టిగా కృతజ్ఞత చెబుతూ యేసు పాదాల దగ్గర పడిపోయాడు. ఆ మనిషి సమరయవాడు. యేసు అడిగాడు, స్వస్థత పొందినవారు 10 మంది కాదా? మిగిలిన 9 మంది ఎక్కడా? ఇతను తప్ప మిగిలిన వారు దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వారు ఎవరూ లేరా అని అతనితో, నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను కాపాడింది అని చెప్పి పంపెను. మిగతా వారి ప్రస్తావన ఎక్కడా లేదు. ఈరోజు దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆరోగ్యం, శాంతి, రక్షణ, భోజనం. కాని మనం తిరిగి వచ్చిన ఒక్కడిలాగా ఆగి ఆయనకు కృతజ్ఞత చెబుతున్నామా? లేక మిగతా 9 మందిలో మనమూ ఉన్నామా?